హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ క్రియేషన్. గైస్ ఈరోజు అయితే నేను సింగిల్ ఫోటోతో ఒక వీడియో అయితే చేశాను. చాలా అంటే చాలా అమేజింగ్ అయితే వచ్చింది. 3D లిరికల్ వీడియో అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. ఫస్ట్ డెమో వీడియో చూడండి, తర్వాత ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఎందరు పడుచులు వచ్చారు ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా. ఈ వీడియో మీ ఫోటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే సింపుల్ గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఇలాంటి వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తుంటాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీ దగ్గర అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే మీకు లింక్ కింద డిస్క్రిప్షన్ లో వచ్చాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక మీరు సింపుల్ గా ఏం చేస్తారంటే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్టింగ్ ప్రాబ్లమ్ వస్తే ఒకసారి కామెంట్ చేయండి. నా వీడియో అయితే ఒక ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఎక్స్పోర్ట్ చేసుకోవడం కోసం ఒక వీడియో అయితే పెట్టి నా వీడియో మీకు షేర్ చేస్తాను. లేకపోతే నేనే ఒకవేళ మీరు రెస్పాండ్ చేసి మీరు కామెంట్ చేస్తే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. అప్పుడే చెప్తాను ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలనేది. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కెమెరా ఆప్షన్ అయితే ఆన్ పెట్టుకోండి. ఆన్లో పెట్టుకున్నాక ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ టెక్స్ట్ అయితే వస్తుంది. టెక్స్ట్ అయితే ఏం చేయకుండా సైలెంట్ గా బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫోటో కనబడుతుంది కదా. ఫస్ట్ ఇక్కడ ఫోటో కనబడుతుంది. ఈ ఫోటోని రీప్లేస్మెంట్ పెట్టుకుంటే వీడియో అనేది అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఈ వీడియో రీప్లేస్మెంట్ పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే కావాలన్నమాట. మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో కావాలనుకుంటే ఫస్ట్ ఫోటో మ్యాప్ అయితే ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. చేసుకుని ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. స్టార్ట్ ఫ్రమ్ ఫోటో పైన ట్యాప్ చేసుకొని తర్వాత మీరు ఏదైనా ఒక ఫోటో తీసుకొని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. నేను ఒక ఫోటో తీసుకుంటా చూడండి ఒకసారి. ఈ ఫోటో తీసుకొని మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ సెర్చ్ లోకి వెళ్ళి ట్రాన్స్పరెంట్ అని సెర్చ్ చేయండి. ట్రాన్స్పరెంట్ అని సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ కింద ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ పైన ట్యాప్ చేసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ అయితే డైరెక్ట్ గా రిమూవ్ చేస్తుంది. మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటే సింపుల్ గా గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. మీరు డైరెక్ట్ గా బ్యాక్ అయితే వచ్చేసి అలర్ట్ మోషన్ లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో కనబడుతుంది కదా, ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకుని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ లోకి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే ఇక్కడ ఫోటో పైన ట్యాప్ చేసుకుని ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే సింపుల్ గా ఫోటో యాడ్ అయితే అయిపోతుంది. చూసారు కదా, సింపుల్ గా వీడియో అనేది అయితే ఆటోమేటిక్ గా మొత్తం 3D అయితే అదే తీసుకుంటుంది అనమాట. మీరు సింపుల్ గా ఫోటో రిప్లేస్మెంట్ అయితే పెట్టుకుంటే వీడియో అనేది అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి. తర్వాత వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన ఎక్స్పోర్ట్ సింబల్ పైన ఎక్స్పోర్ట్ వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, రెస్పాండ్ అయితే అవుతాను ఫ్రెండ్స్. Thank you friends.